ఈరోజు నేను మీకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో ఇట్ విల్ బీ ఇన్ యూనిట్ 10 యాక్చువల్లీ, దట్ ఈస్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే ఫైన్. మరి ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మీరేం నేర్చుకుంటారు అంటే, హైయర్ ఎడ్యుకేషన్ సిలబస్ అంతా కూడా మీకు 6 పార్ట్స్ కింద డివైడ్ చేయబడిందండి. ఓకే, దట్ ఈస్ 1 is Institutes of Higher Learning and Education in the Ancient India. 2, Evolution of Higher Learning and Research in Post-Independence India. And 3, Orientational, Conventional and Non-Conventional Learning Programs in India. 4, Professional, Technical and Skill-Based Education. And 5, Value Education and Environmental Education. And 6, Policies, Governance and Administration. ఓకే, ఇదంతా కూడా మీకు సిలబస్ అండి. సిలబస్ మీకు 6 పార్ట్స్ కింద డివైడ్ చేయడం అయింది. ఓకే, అండ్ 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వన్, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. ఓకే, ఫస్ట్ చాప్టర్ అండి. హైయర్ ఎడ్యుకేషన్లో మన ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఏన్షియంట్ ఇండియా. ఓకే, సో మీకు ఈ చాప్టర్ గురించి మెయిన్గా ఏం చెప్పాలంటే అండి, మెయిన్ మనకి ఏన్షియంట్ టైమ్స్లో అసలు ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండేది. ఓకే, అసలు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఎడ్యుకేషన్, స్టార్ట్ అయినప్పుడు ఏంటి టీచ్ చేసేవారు, అక్కడ పిల్లలు ఏం నేర్చుకునేవారు. ఓకే, ఆ తర్వాత అది ఎలా నెమ్మదిగా మెడివల్ ఏజ్కి వచ్చినప్పటికీ అప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉండేది, తర్వాత ఇప్పుడు మోడ్రన్ టైమ్స్కి వచ్చినప్పటికీ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు మన హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటుందండి. ఓకే, సో స్టార్టింగ్ మనం నేర్చుకునేది ఏన్షియంట్ ఇండియా కోసం, అంటే ఏన్షియంట్ ఇండియా టైంలోని అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉన్నది. ఓకే, ఎవరు నేర్పిస్తున్నారు, ఎవరు నేర్చుకుంటున్నారు, ఎక్కడ నేర్పిస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ మీకు చెప్పాలంటే, ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ రిగ్వేద ఆన్వర్డ్స్, ఓకే, ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండేదండి. ఓకే, అంటే అప్పుడు ఏన్షియంట్ టైంలో కూడా మనకి ఎడ్యుకేషన్ అనేది ఉండేదన్నమాట. ఓకే, మరి ఎవరు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు అనేసి అంటే గురూస్, వాళ్ళని గురూస్ అనేవాళ్ళు. ఓకేనా? వాళ్ళు ఏం చేసేవారంటే ఎక్కువగా అదే ఫోకస్డ్ ఆన్ మోరల్, ఫిజికల్, స్పిరిచువల్ అండ్ ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, అంటే దీని మీద వాళ్ళు టీచ్ చేసేవారండి పిల్లలకి. ఓకే, ఎక్కువగా హ్యుమానిటీ మీద, ట్రూత్ఫుల్నెస్ మీద, డిసిప్లిన్ మీద. ఓకే, సో వీటన్నిటి మీద వాళ్ళకి లెక్చరర్స్ అనేవి ఉండేవన్నమాట, లెక్చర్స్ అనేవి ఉండే వాళ్ళకి వీటి మీద. ఓకే, తర్వాత స్టూడెంట్స్కి బ్యాలెన్సింగ్గా ఎలా ఉండాలి బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ నేచర్తో ఎలా బ్యాలెన్స్ చేయగలగాలి, హ్యూమన్ బీయింగ్స్ మధ్య వాళ్ళు ఎలా మసులుకోగలగాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పించేవారండి గురువులు. నెక్స్ట్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ బోత్ లెర్నింగ్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే నేర్చుకోవడంతో పాటు ఫిజికల్ డెవలప్మెంట్ కూడా ఎలా ఉండాలి అనే దాని మీద వాళ్ళకి నేర్పించేవారు అనమాట. ఓకే, సో ఎర్లీ టైంలోని ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండేది అంటే మెంటల్ డెవలప్మెంట్ ఉండేదండి, ఫిజికల్ డెవలప్మెంట్ మీద కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఉండేది. ఓకేనా? నెక్స్ట్, యాక్చువల్గా ఇది ఏన్షియంట్ టైంలోని ఎడ్యుకేషన్ అనేది గురుకుల్ ఎడ్యుకేషన్ అనేవారండి. అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ రెసిడెన్షియల్ కాన్సెప్ట్ అనమాట. అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్, అంటే రిచ్కి పూర్కి కూడా అసలు డిఫరెన్స్ అనేది ఉండేది కాదు. ఓకే, నెక్స్ట్, డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఫిలాసఫీ వేర్ టాట్. ఓకే, వాళ్ళకి ఏంటంటే రిలీజియన్ మీద, ఫిలాసఫీ మీద అవన్నీ కూడా వాళ్ళకి చెప్పేవారు. నెక్స్ట్, దిస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ హైయర్ అథారిటీస్ అండ్ కింగ్స్. అంటే ఇప్పట్లాగా అప్పుడు గవర్నమెంట్ ఫోకస్ ఏది కూడా వాళ్ళ మీద ఉండేది కాదండి. అంటే రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఈ గురుకులాస్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళు ఇంటర్ఫేర్ అయ్యేవారు కాదనమాట. అంటే ఈ కరికులం ఏదైతే ఉంది, ఏం చెప్పాలి అనుకుంటున్నారో అంతా కూడా టీచర్ సిస్టమే. వాళ్ళు వేదాస్ అవన్నీ కూడా వాళ్ళకి బోధించి మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక వాళ్ళని పంపించేవాళ్ళు. ఓకే, నెక్స్ట్, గురుకుల్ గ్రాంట్స్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ పబ్లిక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విద్యాదాన ఆర్ డొనేషన్. మరి వాళ్ళకి ఫీజులు ఎలా ఉండేవండి అంటే పబ్లికే ఇచ్చేవారండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విద్యాదాన ఆర్ డొనేషన్ నేమ్ మీద వాళ్ళకి ఇచ్చేవారు అనమాట పబ్లిక్. ఓకే, నెక్స్ట్,
వేదిక్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బి ద మెయిన్ సోర్స్. ఓకే, సో అంటే ఎక్కువగా వాళ్ళకి వేదాస్ మీద, ఉపనిషత్స్ మీద, ఓకే, తర్వాత వేదాంగాస్ ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించేవారండి. టీచర్స్ గివ్స్ నాలెడ్జ్ ఆన్ ద బేస్ ఆఫ్ వేదిక్ లిటరేచర్. సో వేదిక్ లిటరేచర్ మీద టీచర్ వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇచ్చేవారు. ఓకే, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫోకస్డ్ ఆన్ లెర్నింగ్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్. ఓకే, సో ఎక్కువగా ఏంటంటే చదువుకోవడం మీద, ఫిజికల్ డెవలప్మెంట్ మీద కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫోకస్ చేయబడేది. ఓకే, హియర్ gurus and their peoples worked consistently together to become proficient in all aspects of learning. ఓకే, అంటే ఇక్కడంటే గురువులు శిష్యులు అందరూ కూడా కన్సిస్టెంట్గా వర్క్ చేసుకొని బికెమ్ ప్రొఫిషియంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్లోనూ కూడా ప్రొఫిషియంట్గా అయ్యేవారండి. ఓకే, సో గురుకుల ఎడ్యుకేషన్ సిస్టంలోని ఎలా ఉండేదంటే, సో వీళ్ళు ఒక పీస్ఫుల్ వాతావరణం ఉండేదండి. ఆ పీస్ఫుల్ వాతావరణంలో కూర్చొని ఇతను గురువు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వేదాస్ అన్ని కూడా నేర్పించేవారండి. వేదాస్, ఉపనిషత్స్, వేదాంగాస్ ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించేవారు. ఓకే, వాళ్ళు కూడా శ్రద్ధగా కూర్చుని అన్ని నేర్చుకునేవారు. ఓకేనా, గురుకుల ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండేదండి ఏన్షియంట్ టైంలో. ఓకే, నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, మరి వాళ్ళు బోధించాలి అంటే వీళ్ళకి సోర్స్ ఏమై ఉండాలండి? ఓకేనా, ఇంతకీ నేను చెప్పాను, వాళ్ళు ఏంటంటే గురువుస్ ఎక్కువగా వేదాస్, బ్రాహ్మణాస్, ఉపనిషత్స్, ధర్మసూత్రాస్ ఇవన్నీ కూడా బోధించేవారు. మరి ఎక్కడి నుంచి తీసుకునేవారు అంటే అవన్నీ కూడా ఇతిహాసాస్ నుండి. ఓకే, ఇతిహాసాస్ నుండి. నెక్స్ట్ మీమాంస నుండి శిల్పశాస్త్ర, అంటే శిల్పశాస్త్ర అంటే ఆర్కిటెక్చర్ నుండి, అర్థశాస్త్ర పాలిటీ నుండి, వార్త అగ్రికల్చరల్, ట్రేడ్, కామర్స్ అండ్ యానిమల్ హస్బెండరీ కోసం ఇవన్నీ కూడా ఏంటంటే ఇతిహాసాస్ నుండి, అంటే వాటి నుండి తెచ్చుకొని, ఆ వేదాస్ నుండి వీళ్ళు ఆ నాలెడ్జ్ తెచ్చుకొని ఇదే వీళ్ళు ఏంటంటే పిల్లలకి బోధించేవారు అనమాట. ఓకే, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కింగ్స్కి వాళ్ళకి కూడా, కింగ్స్ లైక్ ప్రిన్సెస్కి వాళ్ళకి కూడా వీళ్ళు ఏంటంటే చెప్పేవారు కదా ఎడ్యుకేషన్ అనేది. అప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు బోధించేవారు అనమాట. అంటే ఎలాగా, క్రీడ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రీడ కానీ, గేమ్స్ కానీ, రిక్రియేషనల్ యాక్టివిటీస్ కానీ, నెక్స్ట్ వ్యాయామ ఎక్సర్సైజెస్ నుంచి కానీ, నెక్స్ట్ ధనుర్విద్య అంటే ఆర్చరీ అండి. ఇప్పుడు రేపొద్దున్న వాళ్ళు ఏదైనా యుద్ధాలు అవి చేయాలి అనుకుంటే కూడా వాళ్ళకి ధనుర్విద్య అనేది చాలా అవసరం కాబట్టి, సో ఫిజికల్ ఎడ్యుకేషన్లో భాగంగా ధనుర్విద్య అవి కూడా నేర్పించేవారండి. అలాంగ్ విత్ ధనుర్విద్య మార్షల్ ఆర్ట్స్ నేర్పించేవారండి. నెక్స్ట్ యోగ సాధన నేర్పించేవారు. ఓకే, ట్రైనింగ్ టు మైండ్ అండ్ బాడీ అనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించేవారు. ఓకే, సో అలాంగ్ విత్ వేదాస్తో భాగంగా అంటే మెంటల్ ఎడ్యుకేషన్లో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి నేర్పించేవారు అనమాట. ఓకే, నెక్స్ట్ డిబేట్స్ అనేవి, అంటే వాళ్ళకి అర్థమైందా లేదా వీళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళకి డిబేట్స్ అనేవి ఆర్గనైజ్ చేసేవారండి. ఓకే, నెక్స్ట్ పీపుల్ అట్ అన్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ గైడెడ్ యంగ్ పీపుల్స్. అంటే ఇప్పుడు ఎవరైతే సీనియర్స్ ఉండేవారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకన్నా జూనియర్స్కి సీనియర్స్ కూడా చెప్పేవారు. ఓకే, దే యాక్చువల్లీ గైడెడ్ దెమ్ అనమాట. నెక్స్ట్ అలాగే దే ఆల్సో ఎగ్జిస్ట్ సిస్టమ్ ఆఫ్ పీర్ లెర్నింగ్, అంటే ఫ్రెండ్స్ లెర్నింగ్ ఉండేదండి, పీర్ వర్క్ కూడా వాళ్ళు చేసుకునేవారు. ఓకేనా, సో ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది అన్నది మీకు ఇప్పుడు నేను చెప్పానండి. ఓకే, యాజ్ ఐ డిస్కస్ బిఫోర్, ఓకేనా, స్టార్టింగ్లో అంటే ఋగ్వేద కాలం నుండి కూడా మనకి ఎడ్యుకేషన్ అనేది ఉండేదండి. ఓకేనా, సో ఏం నేర్పించేవాళ్ళు అంటే వేదాస్, ఉపనిషత్స్, ధర్మశాస్త్రాస్ అవన్నీ నేర్పించేవారు పిల్లలకి. ఓకే, సో అక్కడ ఎలా ఉండేదంటే గురుకుల ఎడ్యుకేషన్ అనేవారండి దాన్ని. అక్కడ గురువు ఉండేవారు, ఒక మంచి వాతావరణం, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు కూర్చొని సో ఏంటంటే పిల్లలకి చెప్పేవారండి. వేదాస్, ఉపనిషత్, ధర్మశాస్త్రాస్ అన్ని బోధించేవారు. ఫిజికల్ ఎడ్యుకేషన్, మెంటల్ ఎడ్యుకేషన్ రెండు కూడా వాళ్ళు ఫోకస్ చేసుకునేవారండి. ఓకేనా, నెక్స్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, సో ఫిజికల్ ఎడ్యుకేషన్లో అయితే మనకి క్రీడ, ధనుర్విద్య ఇవన్నీ నేర్పించేవారండి. అలాగే మెంటల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇతిహాసాస్ నుండి, మీమాంస నుండి, శిల్పశాస్త్ర, అర్థశాస్త్ర, అన్వీక్షికి ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పించేవారండి. ఓకే, నెక్స్ట్
ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఇంకా మన ఏన్షియంట్ ఎడ్యుకేషన్ గురించే మనం మాట్లాడుకుంటే మీకు మెయిన్గా అంటే ఇండిజినస్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఇన్హెరెంట్ అండి, అంటే అంటే ఇంటి నుండి కూడా మనకి వచ్చేదన్నమాట, అంటే మనలో నుండి మనకి ఎడ్యుకేషన్ ఇంపార్ట్ అయ్యేది. అవన్నీ ఎక్కడ జరిగేవి అంటే మోస్ట్లీ ఇంటి దగ్గరే జరిగిపోయేవండి, లేదంటే టెంపుల్స్లో, లేదంటే పాఠశాలాస్. ఓకే, నెక్స్ట్ టోల్స్ అంటే ఏంటంటే ద ప్లేస్ వేర్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ వేర్ థాట్. ఎక్కడైతే సాంస్క్రిట్ లాంగ్వేజ్ లిటరేచర్ చెప్తారో దాన్ని టోల్స్ అంటారండి. అలాగే గురుకులాస్. ఓకే, సో ఎక్కడెక్కడ ఎడ్యుకేషన్ అనేది చెప్పేవారు అంటే మెయిన్ ఎడ్యుకేషన్ ఇంటి దగ్గరే అయిపోయేదండి. తర్వాత టెంపుల్స్లో చెప్పేవారు, పాఠశాలాస్లో చెప్పేవారు. టోల్స్ అంటే చెప్పాం కదండి, ద ప్లేస్ వేర్ సాంస్క్రిట్ లిటరేచర్ వేర్ థాట్ అనమాట. ఓకే, సో అది టోల్స్ అనేవారు, అక్కడ జరిగేదండి. నెక్స్ట్ ఎక్కడ అంటే గురుకులాస్లో కూడా అక్కడ మనకి ఏన్షియంట్ ఎడ్యుకేషన్ అనేది బోధించేవారు. తర్వాత temples were also the center of learning and took interest in the promotion of knowledge at our ancient system. So temples were also the centers of learning. ఓకే, సో టెంపుల్స్లో కూడా వాళ్ళకి బోధన అనేది జరిగేది. నెక్స్ట్ స్టూడెంట్స్ వెంట్ టు విహారాస్ అండ్ యూనివర్సిటీ ఫర్ హయ్యర్ నాలెడ్జ్. ఓకే, సో బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ చెప్పేసిన తర్వాత హయ్యర్ నాలెడ్జ్ కోసం విహారాస్ ఆర్ యూనివర్సిటీస్కి వెళ్ళి వాళ్ళు నేర్చుకునేవారండి. సో గురుకులాన్నే మన ఇంకో పేరుతో ఏంటంటే ఆశ్రమాస్ అనమాట. ఆశ్రమాస్ విత్ రెసిడెన్షియల్ ప్లేసెస్ ఆఫ్ లెర్నింగ్. అక్కడ గురువులు ఉంటారు, సో దే వర్ రెసిడెన్షియల్ ప్లేస్ అనమాట, దే విల్ బి లెర్న్ ఓవర్ దేర్. ఓకే, అక్కడ గురుకులాస్ ఆశ్రమాస్లో వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ అవి ఎక్కడ ఉండేవంటే మోస్ట్లీ ఒక మంచి ఫారెస్ట్లో పీస్ఫుల్ సరౌండింగ్స్లో ఉండేవండి. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ యూజ్ టు లెర్న్ టుగెదర్ ఇన్ గురుకులాస్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ అంతా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అంతా చూసుకొని అక్కడ వీళ్ళన్నీ కూడా చదువుకునేవారు. ఓకే, ద మెయిన్ ఆబ్జెక్టివ్ వాజ్ టు హ్యావ్ ఎ కంప్లీట్ లెర్నింగ్ అండ్ లీడింగ్ ఎ డిసిప్లిన్డ్ లైఫ్ అండి. ఓకే, అండ్ రియలైజింగ్ వన్స్ ఇన్నర్ పొటెన్షియల్. ఓకే, ఎవరు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అన్నది ఇన్నర్ పొటెన్షియల్ వాళ్ళకి తెలియజేస్తూ, అలాగే డిసిప్లిన్ లైఫ్ ఎలా గడపాలి, కంప్లీట్ లెర్నింగ్ అనేది ఎలా ఉండాలి. సో ఒక మనిషి కంప్లీట్గా ఎదగాలి అంటే ఎటువంటి ఎడ్యుకేషన్ కావాలో అదంతా కూడా అక్కడ బోధించేవారండి. ఓకే, స్టూడెంట్స్ లివ్డ్ అవే ఫ్రమ్ దేర్ హోమ్స్ ఫర్ ఇయర్స్ టుగెదర్ టిల్ దే అచీవ్డ్ దేర్ గోల్స్. ఓకే, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, అంటే రామాయణ కానీ మహాభారత కానీ ఏవైనా మనం పురాణాలు చూసినప్పుడు వాళ్ళు ఎలా అండి, వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఇంటిని వదిలిపెట్టేసి గురుకులాసులోనే ఉండి కంప్లీట్గా నేర్చుకుని వాళ్ళ విద్య అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళేవారు. ఓకే, సిమిలర్లీ స్టూడెంట్స్ లివ్డ్ అవే ఫ్రమ్ దేర్ హోమ్స్ అనమాట. ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉండేదండి. స్టూడెంట్స్ కంప్లీట్లీ లివ్డ్ అవే ఫ్రమ్ దేర్ హోమ్స్ ఇయర్స్ టుగెదర్ అంటిల్ అన్లెస్ అచీవ్ దేర్ గోల్స్. ఓకే, సో మనకి ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇలా ఉండేది. సో సోర్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను. అలాగే గురువులు బోధించేవారని కూడా నేను చెప్పాను. ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో గురువులు అనేవారు వీళ్ళకి టీచింగ్ అనేది చేసేవారండి. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఏపీ సెట్లో వచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుందండి? ఏపీ సెట్లో మన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి. మెనీ మాన్స్టరీస్ ఆర్ విహారాస్ వేర్ సెటప్ ఫర్ మాంక్స్ అండ్ నన్స్ టు మీడియేట్ డిబేట్ అండ్ డిస్కస్ విత్ ద లెర్న్డ్ ఫర్ దర్ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే మాంక్స్ అండ్ నన్స్ అండి. మాంక్స్ అండ్ నన్స్, ఈ మాంక్స్ అండ్ నన్స్ అనేవాళ్ళు ఏంటి అంటే ఎక్కడ కోచింగ్ ఎక్కడ నేర్చుకునేవారు అని అడగచ్చండి. అంటే వేర్ దే విల్ లెర్న్ అనమాట. ఈ మాంక్స్ అండ్ నన్స్ నేర్చుకునే చదువుకునే ప్లేస్ని ఏమంటారు అని అడగచ్చండి. దాని ఆన్సర్ మీకు మానిస్టరీస్ ఆర్ విహారాస్. ఓకే, మాంక్స్ విద్య నేర్చుకునే ప్లేస్ని మానిస్టరీస్ కానీ విహారాస్ కానీ అంటారండి. ఓకేనా, సో ఇది మనకి ఏపీ సెట్లో ఒకవేళ ఈ ఏన్షియంట్ ఎడ్యుకేషన్లో ఒకవేళ అడిగితే బిట్టు ఇలా అడగచ్చండి. మాంక్స్ అండ్ నన్స్ వేర్ దే విల్ లెర్న్ దర్ ఎడ్యుకేషన్ అంటే మన ఆన్సర్ ఏమై ఉండొచ్చు అంటే మానిస్టరీస్ ఆర్ విహారాస్ ఆర్ ద ప్లేస్ వేర్ మాంక్స్ అండ్ నన్స్ లెర్న్డ్ ఫర్ ద క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండేదండి. ఓకే, నెక్స్ట్ సో మరి ఎలా నేర్చుకునేవారు? ఇప్పుడు గురువులు వాళ్ళు చెప్తున్నారు బాగానే ఉంది, మరి వాళ్ళు ఏ విధంగా గుర్తుపెట్టుకున్నారు? ఇప్పుడు మనలాగా ఏంటి బుక్స్ పెన్స్ అవి వాళ్ళకు ఉండేవా అంటే చూడండి, వాళ్ళు ఎలా మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ ఎలా నేర్చుకునేవారంటే మెయిన్గా మెమరైజేషన్ అండి. మెమరైజేషన్ అంటే ఏంటంటే
అంటే గుర్తుపెట్టుకునేవారు అనమాట. అంటే ఒకటికి 10 సార్లు ఇప్పుడు వాళ్ళ గురువు ఏదైతే చెప్పారో ఒక పాఠం చెప్తే దాన్ని అలా పదే పదే వాళ్ళు మెమరైజ్ చేసుకునేవారు అనమాట. ఆ మెమరైజ్ చేసుకోవడంలోనే వాళ్ళకి బాగా గుర్తుండిపోయేది. ఓకే. సో వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ మెమరైజేషన్. అంటే అలాగా అంటే అదే అదే మెమరైజ్ చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళ సర్స్ అవి ఐ మీన్ గురువులు ఏదైతే చెప్పేవాళ్ళు మెమరైజ్ చేసుకునేవారు. నెక్స్ట్ క్రిటికల్ అనాలిసిస్ అండి. క్రిటికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఓకే. అంటే ఒక పాఠం వాళ్ళకి చెప్పినప్పుడు సో, వాళ్ళు దాని మీద ఎక్కువగా అంటే డెవలప్ డీప్ అండర్‌స్టాండింగ్ అనమాట. సో, దాని గురించి ఎక్కువగా ఆలోచించడం, దాని గురించి ఎక్కువగా బుక్స్ చదవడం, లేదంటే దాని గురించి ఎప్పుడైనా కేస్ స్టడీస్ లాంటివి ఏమైనా జరిగాయా అని థింక్ చేయడం. ఓకే. సో, క్రిటికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే, సో, రీడింగ్ అండ్ థింకింగ్ వైడ్లీ అబౌట్ ఎన్ ఇష్యూ ఇన్ ఆర్డర్ టు కీప్ డెవలపింగ్ ఎ డీప్ అండర్‌స్టాండింగ్ అనమాట. అంటే ఒక ప్రాబ్లమ్ ఒక సంఘటన గురించి చెప్పినప్పుడు లేదంటే ఏదైనా నేర్చుకోవడానికి ఒక పాఠం చెప్పినప్పుడు వాళ్ళది క్రిటికల్గా అనాలిసిస్ చేయడం అనమాట. అంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించడం, దాని గురించి బుక్స్ ఎక్కువ చదవడం, లేదంటే దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ సేకరించడం, దాన్ని క్రిటికల్ అనాలిసిస్ అంటారండి. ఓకే. తర్వాత స్టోరీ టెల్లింగ్ అండి. స్టోరీ టెల్లింగ్ అంటే అక్కడ పాఠాలే మనకి స్టోరీస్లా చెప్పేవారండి. సో వాళ్ళకి ఎక్కువగా అది గుర్తుండిపోయేదన్నమాట. సో ఇలాగా వీళ్ళు ఇలా చేశారు, తర్వాత ఇలా ఉండేది వేదాస్లో, సో గాడ్ ఇలా చెప్పారు అంటే సంథింగ్ లైక్ ఏంటది అంటే వాళ్ళకి వినగానే అర్థమైపోయే స్టోరీస్లో వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకి ఈజీగా గుర్తుండిపోయేదండి. సో స్టోరీ టెల్లింగ్లోని ఇట్స్ వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ లెర్నింగ్ అండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ అండి. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటంటే ఎగ్జామినేషన్ ఆర్ అబ్జర్వేషన్ ఆఫ్ వన్స్ ఓన్ మెంటల్ అండ్ ఎమోషనల్ ప్రాసెస్ అనమాట. అంటే తనకెంత అర్థమైందో తను అర్థం చేసుకొని, తనకి ఎలా అర్థమైందో తను అర్థం చేసుకొని, ఓకే. సో అది డిస్కస్ చేయడం, ఓకే. అందులో ఏమైనా తప్పులు ఉంటే తెలుసుకొని మళ్ళీ అది ఇంప్రూవ్ చేసుకోవడం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రోస్పెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ అంటే సో వాళ్ళకి ఏమైనా ఇప్పుడు చెప్పిన క్లాస్లో ఏమైనా వాళ్ళకి డౌట్స్ ఏమైనా వచ్చాయనుకోండి, అది వాళ్ళ గురువులకి క్వశ్చన్స్గా అడగడం, వాటి నుండి ఆన్సర్స్ వాళ్ళు తెచ్చుకోవడం, సో దట్ వాళ్ళకి అది ఈజీగా గుర్తుండిపోవడం. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ అండి. నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ మెథడ్ అంటే హ్యాండ్స్ ఆన్ మెథడ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ సంథింగ్ రాదర్ దాన్ లెర్నింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు మనం సపోజ్ మనం ఫిజికల్గా చదివింది మనకి ఎంత అర్థం అవుతుంది, ప్రాక్టికల్గా మనం చేసింది మనకి ఎంత అర్థం అవుతుందో మనకే తేడా ఉంటుందండి. అంటే నార్మలీ మనం ఒక 2 లైన్స్ అలా బట్టి కొట్టి చదివిన దానికన్నా అదే ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మనకి చాలా బాగా గుర్తుండిపోతుంది. సో వాళ్ళు కూడా ఫోకస్ చేసిన మెథడ్ హ్యాండ్స్ ఆన్ మెథడ్. అంటే gained by actually doing something rather than learning about it from books and lectures. Okay, so these are the methods వాళ్ళు నేర్చుకునేవారు. ఇన్ని మెథడ్స్లో వాళ్ళు నేర్చుకునేవారు. ఏంటండి అంటే వాట్ ఈస్ ద మెథడ్ అంటే ఇట్స్ యాక్చువల్లీ మెమరైజేషన్, క్రిటికల్ అనాలిసిస్, స్టోరీ టెల్లింగ్, ఇంట్రోస్పెక్షన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్స్ ఆన్ మెథడ్. సో దీస్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్. ఎప్పుడు మెథడ్ ఇది? ఏన్షియంట్ కాలంలో ఇలా వాళ్ళు నేర్చుకునేవారు అనమాట. ఓకే. సో నెక్స్ట్ విహారాస్ అండ్ యూనివర్సిటీస్. నేను చెప్పాను కదండి, మోస్ట్లీ మనకి ఆ కాలంలో ఏన్షియంట్ కాలంలో సో హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళు విహారాస్ కానీ యూనివర్సిటీస్ కానీ వెళ్ళేవాళ్ళండి. ఓకే. సో అలాంటి విహారాస్ అప్పుడు చాలా ఫేమస్ విహారాస్ ఉన్నాయండి ఏన్షియంట్ టైంలో. ఓకే. సో ఫ్యూ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్ తక్షశిలా యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ, వల్లభి యూనివర్సిటీ, విక్రమశిలా యూనివర్సిటీ, ఒదంతపురి, జగద్దల, ఇవన్నీ కూడా ఏంటంటే ఫేమస్ యూనివర్సిటీస్ అండి. ఎప్పుడండి? ఇది ఏన్షియంట్ కాలంలో ఇవి ఫేమస్ యూనివర్సిటీస్ అనమాట. సో హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పుడు ఎలా ఉండేది అంటే విహారాస్ అండ్ యూనివర్సిటీస్కి వెళ్ళి నేర్చుకునేవారు అనమాట. సో ఆ కాలంలో ఫేమస్ యూనివర్సిటీస్ ఏ ఉన్నాయి అంటే దీస్ ఆర్ ద ఫేమస్ యూనివర్సిటీస్. ఓకే. ఇప్పుడు మనం ఒక్కొక్కటి క్లియర్గా తెలుసుకుందామండి. రేపొద్దున మనకి ఏపీ సెట్లో ఎలా అడగచ్చు అంటే Takshashila University, where is located? I mean, where is Takshashila University located? Or otherwise, where is Nalanda University located? Next, what is Nalanda University is famous for? Okay, alaga so manaki konni questions adagachu annamata. So andukani evaithe important points unnayo vaatini ippudu manam telusukundamandi. Okay. So now I want to discuss you about the Takshashila University.
ఓకే. తక్షశిల యూనివర్సిటీ అండి. ఇది ఇమేజ్ అండి. తక్షశిల యూనివర్సిటీస్ ఇలా ఉండేవి. ఈ 2 కూడా మనకి తక్షశిల యూనివర్సిటీ యొక్క ఇమేజెస్ అండి. దిస్ ఇస్ ద ఫస్ట్ యూనివర్సిటీ యాక్చువల్లీ. ఓకే. ఇది మనకి ఇట్ ఈస్ ఫౌండెడ్ బై భరత. రామాయణంలో భరతుడు ఉన్నారు కదండీ! కేకేయ వాళ్ళ సన్. ఓకే. అతను ఫౌండెడ్ అండి. అతను స్థాపించిన యూనివర్సిటీ ఇది. ఓకే. ఇట్ ఈస్ ఫౌండెడ్ బై భరత. ఓకే. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనేవారు కదా! భరతుడు నిర్మించిన యూనివర్సిటీ ఇదండి. తక్షశిల యూనివర్సిటీ అనేది. ఓకే. సో ఇప్పుడు అది ప్రెజెంట్ ఎక్కడుంది అంటే రావల్పిండి అండి. రావల్పిండి, పాకిస్తాన్. ఓకే. సో విచ్ ఇస్ నౌ ఇన్ రావల్పిండి, పాకిస్తాన్ దగ్గర ఉందండి. నార్త్ వెస్టర్న్ పాకిస్తాన్. ఓకే. తర్వాత ఇది ఫేమస్ ఏంటంటే మెడిసిన్ కండి. ఈ యూనివర్సిటీ ఫేమస్ అంటే మెడిసిన్ కండి. ఇట్ వాజ్ నోన్ ఫర్ ఇట్స్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ కరికులం కంప్రైజ్ ద స్టడీ ఆఫ్ ఏన్షియంట్ స్క్రిప్చర్స్, లా, మెడిసిన్, ఆస్ట్రానమీ, మిలిటరీ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్స్. ఇవన్నీ డిసిప్లిన్స్ కూడా మనకి ఇక్కడ తక్షశిల యూనివర్సిటీలో నేర్పించేవారు. అలాగే తక్షశిల బికేమ్ ఫేమస్ యాజ్ ఎ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ డ్యూ టు టీచర్స్ ఎక్స్పర్టైజ్. అమాంగ్ దిస్ నోటెడ్ పీపుల్స్ వేర్ లెజెండరీ ఇండియన్ గ్రామరియన్ పనిని. పనిని గురించి మీరు వినే ఉంటారు కదండి. ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ మనకి నేర్పించింది అంటే అది పనిని అండి. సో గ్రామర్కి ఫాదర్ ఎవరు అంటే పనిని. అతను ఇక్కడ స్టూడెంట్ అనమాట. ఓకే. తక్షశిల యూనివర్సిటీలో స్టూడెంట్ అనమాట. అలాగే ఫేమస్ చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళందరూ కూడా తక్షశిల యూనివర్సిటీలో చదువుకున్నవారు, చదువు నేర్పిన వారు చాలా మంది ఫేమస్ పీపుల్ ఉన్నారనమాట. చాణక్య. ఓకే. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టూడెంట్సే. ఓకే. సో ఇలాంటి యూనివర్సిటీ ఏంటంటే ఆర్కియలాజికల్ సైట్ కింద యునెస్కో డిక్లేర్ చేయబడిందండి. ఎప్పుడు అంటే 1980లో. ఓకే. సో యునెస్కో ఇది తెలుసు కదండి మనకి ఏదైనా సరే ఆర్కియలాజికల్ సైట్స్ మంచి ఫేమస్ ప్లేసెస్ ఏమైనా ఉంటే అది యునెస్కో వాడు ఏం చేస్తాడంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద దానికి డిక్లేర్ చేసుకుంటారు. సో యునెస్కో డిక్లేర్ చేశారండి వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద తక్షశిల యూనివర్సిటీని. ఎప్పుడు అంటే 1980లో దీన్ని సో తక్షశిల యూనివర్సిటీని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద అది డిక్లేర్ చేసుకున్నారనమాట. సో మెయిన్ మీకు తక్షశిల యూనివర్సిటీలో ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే తక్షశిల యూనివర్సిటీ అనేది ఎక్కడ ఉంది, వేర్ ఈస్ లొకేటెడ్ తక్షశిల యూనివర్సిటీ అంటే ఇట్ ఈస్ రావల్పిండి, పాకిస్తాన్. ఓకే. రావల్పిండి, పాకిస్తాన్. ఇక్కడ మనకి ఎక్కడుంది అంటే తక్షశిల యూనివర్సిటీ రావల్పిండి, పాకిస్తాన్లో ఉందండి. అలాగే తక్షశిల యూనివర్సిటీ ఈస్ ఫేమస్ ఫర్ అంటే మెడిసిన్ అండి. మెడిసిన్కి ఇది ఫేమస్ అండి. అలాగే సో ఎప్పుడు యునైటెడ్ అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద ఎప్పుడు అది నేమ్ తెచ్చుకుంది అంటే 1980 అండి. 1980లో యునెస్కో వాళ్ళు దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కన్వర్ట్ చేసుకున్నారు. ఓకే. సో దీస్ 3 points ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తక్షశిల యూనివర్సిటీ. అండ్ ఇన్ వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈస్ ఇట్ వాస్ ఫౌండెడ్ బై భరతుడు. ఓకే. సన్ ఆఫ్ కేకేయ. ఓకే. సో అప్పటి నుండి కూడా యూనివర్సిటీ ఉందండి. ఓకేనా. సో ఎంతో మందికి అది విద్యను అందించింది. అలాగే ఎంతో గొప్ప గొప్ప వాళ్ళని తయారు చేసింది. సిమిలర్లీ ఎంతో గొప్ప వాళ్ళు కూడా అందులోని పాఠాలు బోధించారండి. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ తక్షశిల యూనివర్సిటీ. నౌ ఇట్ ఈస్ ఇన్ రావల్పిండి, పాకిస్తాన్. ఓకే. నెక్స్ట్ నలంద యూనివర్సిటీ అండి. ఆఫ్టర్ తక్షశిల యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ స్థాపించారండి. ఓకే. సో నలంద యూనివర్సిటీ గ్జాంగ్జాంగ్ అనే అతను చైనా అతను సో దీన్ని విజిట్ చేశారండి. అప్పుడు దీన్ని నలా అని పిలిచేవాళ్ళు. దిస్ ఇస్ అ సెంటర్ ఫర్ హయ్యర్ లెర్నింగ్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్. ఓకే. చూసారా నలంద యూనివర్సిటీ ఎలా ఉందో. ఓకే. సో చూస్తుంటేనే చాలా ఆధ్యాత్మికత్వంగా ఉంది కదండి. సో అలాగా సో ఇది చాలా మంది అంటే ఫారినర్స్ కూడా ఇందులో చదువుకున్నారండి. సో అలాగా గ్జాంగ్జాంగ్ అనే అతను చైనా అతను సో దీన్ని నలా అని పిలిచేవారండి అప్పట్లోని. సో ఇది సెంటర్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఫర్ వేరియస్ సబ్జెక్ట్స్. ఇది ప్రెసెంట్ ఎక్కడుంది అంటే బీహార్ అండి. సో మన ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేర్ ఈస్ నలంద యూనివర్సిటీ ఇస్ లొకేటెడ్ అంటే బీహార్ అనమాట. నలంద యూనివర్సిటీని కూడా యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద అది కన్వర్ట్ చేసుకున్నారు. ఓకేనా. సో స్టూడెంట్స్ అట్ నలంద స్టడీడ్ వేదాస్ అండ్ ఆల్సో ట్రైన్డ్ ఫర్ ఫైన్ ఆర్ట్స్, మెడిసిన్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, పాలిటిక్స్, ఆర్ట్స్ ఆఫ్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా నలంద యూనివర్సిటీలో బోధించేవారండి. అలాగే ఇది మన ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ అండి
ఇది ఫేమస్ ఈస్ట్ ఇండియన్ యూనివర్సిటీ అండి. ఈస్ట్ ఇండియాలోనే ఫేమస్ యూనివర్సిటీ ఏంటి అంటే నలంద యూనివర్సిటీ అనమాట. ఫేమస్ ఈస్ట్ ఇండియన్ యూనివర్సిటీ. అలాగే స్పెషలైజ్డ్ స్టడీ ఇన్ మహాయాన్ బుద్ధిజం అండి. ఓకే, ఆ టైంలోని మహాయాన్ బుద్ధిజంని ఎక్కువగా నలంద యూనివర్సిటీలో బాగా నేర్పించేవారు అనమాట. ఇట్ వాజ్ అ యునిక్ సింబల్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ యాజ్ వెల్ as ఆర్ట్ అండ్ సివిలైజేషన్. సో ఫిలాసఫీ నేర్చుకోవాలన్నా, ఆర్ట్ నేర్చుకోవాలన్నా, సివిలైజేషన్ నేర్చుకోవాలన్నా సింబల్ ఏంటి అంటే నలంద యూనివర్సిటీ అండి. ఇప్పటికీ కూడా దానికి ఆ పేరు అనేది ఉండిపోయింది కదా. నలంద యూనివర్సిటీలో చదివారు అంటే దే ఆర్ వెరీ, ఐ మీన్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ కింద ఎవరైనా సరే కన్సిడర్ చేస్తారు. ఓకే, సో ఆ టైంలో ఇప్పుడు ప్రెసెంట్ నలంద యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే బీహార్లో ఉందండి. యునెస్కో వాళ్ళు ఆల్రెడీ వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేసేసారు. తర్వాత ఇక్కడ అన్ని వేదాస్తో పాటుగా మెడిసిన్, మ్యాథ్స్, ఆస్ట్రానమీ ఇవన్నీ కూడా అక్కడ బోధించేవారండి. సో ఇది ఈస్ట్ ఇండియన్ ఫేమస్ ఈస్ట్ ఇండియన్ యూనివర్సిటీ అండి. ఇది నలంద అనేది ఫేమస్ ఈస్ట్ ఇండియన్ యూనివర్సిటీ అండి. అలాగే ఇట్ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్ మహాయాన్ బుద్ధిజం అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ మహాయాన్ బుద్ధిజం. నెక్స్ట్, ఇట్ ఈస్ అ యూనిక్ సింబల్ ఫర్ ఇండియన్ ఫిలాసఫీ, ఆర్ట్ అండ్ సివిలైజేషన్. ఇండియన్ ఫిలాసఫీ చదువుకోవాలన్నా, ఆర్ట్ చదువుకోవాలన్నా, సివిలైజేషన్ చదువుకోవాలన్నా ఇట్స్ అ యూనిక్ సింబల్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ నలంద యూనివర్సిటీ. తర్వాత ఓకే, నలంద తర్వాత నేను మీకు చెప్పబోయే యూనివర్సిటీ ఏన్షియంట్ టైంలో ఫేమస్ యూనివర్సిటీ ఏంటి అంటే వల్లభి యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీ అండి. ఓకే, మీకు నేను చెప్పాను కదా ఇందాక నలంద దేనికి ఫేమస్ అండి? ఈస్ట్ ఇండియా కదా. నేను ఇక్కడ చెప్పాను మీకు ఒక లైన్. సో ఇట్ ఈస్ అ ఫేమస్ ఈస్ట్ ఇండియన్ యూనివర్సిటీ అని చెప్పాను కదా, ఫేమస్ ఈస్ట్ ఇండియన్ యూనివర్సిటీ. అలాగే మనకి వల్లభి యూనివర్సిటీ ఈజ్ ఫేమస్ ఫర్ వెస్ట్ ఇండియా అండి. వల్లభి యూనివర్సిటీ ఈజ్ ఫేమస్ ఫర్ వెస్ట్ ఇండియా. ఓకే, సో మీకు మరి వల్లభి ఎక్కడ ఉంది తెలియాలి కదా. వల్లభి ఈజ్ ఇన్ గుజరాత్ అండి. సో వల్లభి ఈజ్ ఇన్ గుజరాత్. వల్లభి ఈజ్ ఇన్ గుజరాత్. ఓకే, సో వల్లభి ఈజ్ లొకేటెడ్ ఇన్ భావనగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్. ఓకే, సో ఇది ద యూనివర్సిటీ వాజ్ కన్సిడర్డ్ టు బి రైవల్ టు నలంద ఇన్ బీహార్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే నలంద యూనివర్సిటీకి పోటీగా ఉండేదండి వల్లభి యూనివర్సిటీ అనేది. నలంద యూనివర్సిటీకి మనకి పోటీగా ఉండేది. సో ఆల్సో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ వెస్ట్ ఇండియా. నేను చెప్పాను కదండి, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ వెస్ట్ ఇండియా. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ లెర్నింగ్. నలంద యూనివర్సిటీ లాగే వల్లభి యూనివర్సిటీ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ లెర్నింగ్. ఓకే, ఇక్కడ హినాయన్ బుద్ధిజం అనేది ఫేమస్ అండి. ఓకే, నలంద యూనివర్సిటీ ఏం చెప్పేదని నేను చెప్పాను, మహాయాన్ బుద్ధిజం అని చెప్పాను కదా. వల్లభి యూనివర్సిటీ వచ్చేసి హినాయన్ బుద్ధిజం అండి. మీకు దీని మీద ఏపీ సెట్లో క్వశ్చన్స్ అడగచ్చండి. ఎలా అడుగుతారో లాస్ట్లో నేను ఆల్రెడీ చెప్తాను మీకు. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, వల్లభి యూనివర్సిటీ అంటే మీకు గుర్తుండాల్సింది హినాయన్ బుద్ధిజం. ఓకే, అలాగే నలంద యూనివర్సిటీ అంటే మహాయాన్ బుద్ధిజం. ఓకే, నెక్స్ట్, సో వల్లభి యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ యూనివర్సిటీ. తర్వాత విక్రమశిల యూనివర్సిటీ అండి. విక్రమశిల యూనివర్సిటీ అది ఎక్కడ ఉందంటే అది కూడా బీహార్లోనే ఉంది. సో విక్రమశిల ఇస్ వన్ ఆఫ్ ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద పాలా ఎంపైర్ అలాంగ్ విత్ నలంద అండ్ ఒదంతపురి. నలంద యూనివర్సిటీ, ఒదంతపురి యూనివర్సిటీతో పాటుగా విక్రమశిల యూనివర్సిటీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మొనాస్ట్రీ అండి. ఓకే, అది ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది. ఇక్కడ ఏం చెప్పేవారు ఎక్కువగా అంటే ఫిలాసఫీ, గ్రామర్, ఇండియన్ లాజిక్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ బుద్ధిస్ట్ తంత్ర అనేది ఎక్కువగా నేర్పించేవారు అనమాట విక్రమశిల యూనివర్సిటీ. ఓకే, సో దీనిలో మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, వేర్ ఇస్ విక్రమశిల యూనివర్సిటీ ఇస్ లొకేటెడ్ అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్ అండి. ఓకే, నెక్స్ట్, సో ఇంతవరకు మనం తక్షశిల యూనివర్సిటీ గురించి తెలుసుకున్నాం, అలాగే నలంద యూనివర్సిటీ కోసం తెలుసుకున్నాం, అలాగే వల్లభి అండ్ విక్రమశిల. ఇవన్నీ ఏంటంటే ఫేమస్ యూనివర్సిటీస్ అండి. ఎప్పుడు ఆ కాలంలో ఏన్షియంట్ కాలంలో ఇది చాలా ఫేమస్ యూనివర్సిటీస్ అనమాట. ఇప్పటికీ కూడా ఇవి ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ యూనివర్సిటీ ఈస్ లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ అండి. ఓకే, సో దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ. సో ఇది ఎక్కడ ఉంది అంటే ఇది కూడా మనకి బీహార్లోనే ఉందండి. ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ బీహార్. ఓకే, ద యూనివర్సిటీ ఈజ్ ఇన్ దర్భంగా టౌన్, మిథిలా, బీహార్. ఓకే, సో ఇక్కడ చూసారా మోర్ దాన్ 400 ఫ్యాకల్టీస్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ టీచింగ్ అండ్ రీసెర్చ్. అక్కడ మోర్ దాన్ 400 ఫ్యాకల్టీస్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ టీచింగ్ అండ్ రీసెర్చ్. ఓకే, దాని పేరేంటంటే మిథిలా యూనివర్సిటీ. ఇక్కడ మీకు ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే వేర్ ఇస్ మిథిలా యూనివర్సిటీ లొకేటెడ్ అంటే మీ ఆన్సర్ ఏం అవ్వాలి అంటే మిథిలా యూనివర్సిటీ ఇస్ లొకేటెడ్ ఇన్ బీహార్. ఓకే, తర్వాత
ఒదంతపురి యూనివర్సిటీ అండి. ఒదంతపురి ఇక్కడ ఈ పిక్చర్ లో ఉన్నది మనకి ఒదంతపురి యూనివర్సిటీ అండి. ఈ పిక్చర్, ఈ సెకండ్ పిక్చర్ లో ఉన్నది మనకి ఒదంతపురి యూనివర్సిటీ, విచ్ ఇస్ అ ప్రామినెంట్ బుద్ధిస్ట్ మహావీర విచ్ ఇస్ ఆల్సో నౌ ఇన్ బీహార్. ఓకే, సో ఒకప్పుడు ఇది చాలా ప్రామినెంట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ అండి. టీచింగ్స్ అవి జరిగేవి అక్కడ. అది ప్రజెంట్ ఎక్కడుంది అంటే బీహార్లో ఉందండి. ఓకేనా. నెక్స్ట్, అలాగే ఏన్షియంట్ కాలంలో ఇంకా ఉండేది సోమపుర యూనివర్సిటీ, సోమపుర మహావిహారాస్, సోమపుర మహావిహార. ఓకే, ఇది ఎక్కడ ఉండేది అంటే బంగ్లాదేశ్ అండి. సో ఇట్ ఈస్ ఇన్ బంగ్లాదేశ్. ఓకే, సో ఒకప్పుడు మన జోగ్రఫీ తీసుకుంటే అన్ని కలిసి ఉండేవండి. బంగ్లాదేశ్ కూడా ఇండియాతో పాటే కలిసే ఉండేది. సో ఇప్పుడు విడిపోయింది కదా. సో సోమపుర మహావిహార ఎక్కడుంది అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉందండి. ఇట్ ఈస్ అమాంగ్ ద బెస్ట్ నోన్ విహారాస్ అండ్ మొనాస్ట్రీస్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ సైట్ ఇన్ ద కంట్రీ. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ సైట్ ఇన్ ద కంట్రీ. ఇది కూడా మరి ఆబ్వియస్లీ యునెస్కో వాడు వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద తీసుకున్నారండి. ఎప్పుడంటే 1985లో. ఓకే, సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ ప్రీ ఇస్లామిక్ బంగ్లాదేశ్. ఓకేనా. సో ప్రజెంట్ అంటే మీకు సోమపుర మహావిహార యూనివర్సిటీ ఎక్కడ ఉంది అంటే యూ షుడ్ నో దాట్ ఇట్ ఈస్ ఇన్ బంగ్లాదేశ్ అనమాట. అంటే మళ్ళీ బీహార్ అలా ఏం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో మీరు ఈ ప్లేసెస్ అన్ని కూడా పక్కగా మీకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ జగద్దల. ఇది జగద్దల మహావిహార అండి. సో జగద్దల చాలా ఫేమస్ యూనివర్సిటీ అండి. సో ఇది కూడా ఎక్కడుంది అంటే బంగ్లాదేశ్. ఓకే, సో కొంతమంది జగద్దల అని పిలుస్తారు. ఓకే, స్పెల్లింగ్ డిఫరెన్స్ ఉంటుందండి. తర్వాత మీరు మన ఏన్షియంట్ కాలంలో అంటే ఎప్పుడండి, మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా తక్షశిల యూనివర్సిటీ అవన్నీ ఎప్పుడు అండి. సో రిగ్వేదాస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి అప్పటి నుండి ఉన్న యూనివర్సిటీలోని ఈ ఒదంతపురి అండ్ జగద్దల యూనివర్సిటీస్ గాట్ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ అండి. ఓకే, సో వాట్ ఆర్ ద టూ యూనివర్సిటీస్, ఈ బిట్ ఇంపార్టెంట్ అండి. వాట్ ఆర్ ద టూ యూనివర్సిటీస్ గాట్ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ అట్ ద ఏన్షియంట్ పీరియడ్? ఆ కాలంలోనే ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉండేదండి. ఏంటా యూనివర్సిటీస్ కంటే ఒదంతపురి అండ్ జగద్దల, ఈ టూ యూనివర్సిటీస్. ఇదండి జగద్దల యూనివర్సిటీ, దీనికి ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ అనేది ఉండేదండి. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ సోమపుర మహావిహార యాజ్ వెల్ యాజ్ జగద్దల మహావిహార. ఓకేనా. నెక్స్ట్, ఓకే, సో సిమిలర్లీ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఉండేవండి. ఏంటంటే ఉజ్జయిన్ అండి, ఉజ్జయిన్. ఓకే, సో ఉజ్జయిన్ ఎక్కడ ఉంటుంది అని అడిగారు అనుకోండి, మనకు అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలంటే మధ్యప్రదేశ్. ఓకే, సో ఉజ్జయిన్ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో ఫేమస్ యూనివర్సిటీ యాక్చువల్లీ, ఉజ్జయిన్ యూనివర్సిటీ. సో ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ అవన్నీ అక్కడ బాగా నేర్పించేవారండి. అలాగే బెనారస్ యూనివర్సిటీ. ఓకే, బెనారస్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ అండి. సలోడ్గి, ఒకసారి ఇది ఏపీసెట్లో ఈ క్వశ్చన్ అడిగారండి. సలోడ్గి యూనివర్సిటీ ఎక్కడ ఉన్నది అంటే ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక అనమాట, సలోడ్గి. సో ఇదేంటంటే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండి. ఇట్ హ్యాస్ 27 హాస్టల్స్ ఫర్ ఇట్స్ స్టూడెంట్స్, 27 హాస్టల్స్ ఫర్ ఇట్స్ స్టూడెంట్స్ హూ హెయిల్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొవిజన్స్. ఓకే, సో దిస్ ఈస్ రిచ్లీ ఎండౌడ్ ఇన్ 945 AD by Narayana, the minister of Krishna III, with the revenues of houses, lands and levies on marriages and other ceremonies. Okay, so whatever it may be, so మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఉజ్జయిన్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అన్నారు అనుకోండి, యూ హ్యావ్ టు టెల్ ఇట్ that it is in Madhya Pradesh, Benares is in Uttar Pradesh, Salodgi is in Karnataka. So along with Takshashila, Nalanda, Vallabhi, okay, Odantapuri, సోమపుర, ఓకే, ఈ యూనివర్సిటీస్ అన్నిటితో పాటు ఇలాగే ఈ ఉజ్జయిన్, బెనారస్, సలోడ్గి, ఈ యూనివర్సిటీస్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటేంటి ఫేమస్ అనేది మనకి ఏన్షియంట్ పీరియడ్లో మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి అండి, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే మనకి చూడండి, సాంస్క్రిట్ వాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వేదిక్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, అంటే వేదిక్ సిస్టమ్స్లోని మన ఏ మీడియంలో బోధించేవారు అంటే సాంస్క్రిట్ అండి. అదే బుద్ధిస్ట్ సిస్టంలో ఏ మీడియంలో బోధించేవారు అంటే పాలి అండి.
పాలి వాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద బుద్ధిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే సాంస్క్రిట్ వాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద వేదిక్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, ఈ 2 పాయింట్స్ మనకి బాగా తెలియాలండి. ఇవి మనకి ఏపీ సెట్లో చాలా ఇంపార్టెంట్. తర్వాత మోడల్ క్వశ్చన్స్ అండి. ఎందులో అండి? ఏన్షియంట్ టైంలోని మనకి మోడల్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడో చూద్దాం. ఇందాక నేను చెప్పినట్టుగా చూసారా క్వశ్చన్, ద ఏన్షియంట్ ఇండియన్ యూనివర్సిటీ ఈస్ ఫేమస్ ఫర్ స్పెషలైజ్డ్ స్టడీ ఇన్ హినాయన. ఓకే, హినాయన ఏదండి? హినాయన ఏ యూనివర్సిటీ అండి? నలందానా, వల్లభినా? హినాయన దేనికండి అంటే వల్లభి యూనివర్సిటీ ఈస్ ఫేమస్ ఫర్ హినాయన స్టడీ అండ్ నలంద యూనివర్సిటీ ఈస్ ఫేమస్ ఫర్ మహాయన. ఓకే, ముందు చెప్పాను కదా. సో హినాయన ఈస్ ఫేమస్ ఫర్ వల్లభి యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ద ఏన్షియంట్ ఇండియా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ఏన్షియంట్ ఇండియా? అసలు ఏన్షియంట్ ఇండియాలోని అసలు మెయిన్ ఎయిమ్ ఏంటండి అంటే ఇమాన్సిపేషన్ ఆర్ లిబరేషన్, మెటీరియల్ డెవలప్మెంట్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వొకేషనల్ నీడ్స్, ఇన్కల్కేషన్ ఆఫ్ సోషల్ వాల్యూస్. ఓకే, సో మన ఆన్సర్ అండి ఇమాన్సిపేషన్ ఆర్ లిబరేషన్. ఓకే, సో మన మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి ఏన్షియంట్ టైంలో అంటే ఇమాన్సిపేషన్ ఆర్ లిబరేషన్ అంటే ముక్తి అండి. ముక్తి అంటే ఇప్పుడు ఈ వేదాస్ వీళ్ళని ఎందుకు నేర్చుకుంటారండి? ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడానికి నేర్చుకుంటారు. ఆ మంచి అనేదే వాళ్ళు చేస్తారు, ఆ మంచి అనేదే వాళ్ళు అవలంబిస్తారు వాళ్ళ డైలీ రొటీన్ వర్క్స్లోని. అలాగే అలా చేయడం వల్ల డైరెక్ట్గా వాళ్ళకి దేవుడు సన్నిధిలో వాళ్ళు వెళ్ళిపోతారు అనేది వాళ్ళ నమ్మకం అనమాట. సో మెయిన్ అంటే వేదాస్ అవి నేర్చుకోవడం మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఇమాన్సిపేషన్ అండి. ఇమాన్సిపేషన్ ఆర్ లిబరేషన్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ద ఏన్షియంట్ ఇండియా. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఏన్షియంట్ ఇండియా అండి. ఏన్షియంట్ ఇండియాలో మీరు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అప్పుడు ఎలా ఉండేది ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎవరు నేర్పించేవాళ్ళు, ఎవరు నేర్చుకునేవాళ్ళు, సో నేర్చుకునే ప్లేసెస్ని ఏమని పిలిచేవాళ్ళు. ఓకే, సో మాంగ్స్ అండ్ నన్స్ నేను చెప్పాను కదండి, విహారాస్, ఓకే, మాన్స్టరీస్, ఓకే, అలాగా ఏమని పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు. తర్వాత వాట్ ఈస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఏ మీడియంలో వాళ్ళు బోధించేవారు. వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఎలా నేర్చుకునేవారు, లైక్ మెమరీ మెథడ్, నెక్స్ట్ క్రిటికల్ అనాలిసిస్ మెథడ్, హ్యాండ్స్ ఆన్ మెథడ్, ఇవన్నీ నేను చెప్పాను కదా. సో వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, అలాగా. నెక్స్ట్ వాట్ ఈస్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ చెప్పాను కదండి. నెక్స్ట్ ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి. సో అంటే మనకి మెయిన్ లైక్ తక్షశిల యూనివర్సిటీ, ఇవన్నీ ఆ టైంలో ఏన్షియంట్ టైంలో ఇవన్నీ యూనివర్సిటీస్ కదండి, అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ వాటి ప్లేసెస్ ఏంటి, నెక్స్ట్ అవి ఏంటి ఫేమస్, దేనికి ఫేమస్, తర్వాత ఈస్ట్ ఇండియాలో ఫేమసా, వెస్ట్ ఇండియాలో ఫేమసా. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎప్పుడండి ఏన్షియంట్ ఎడ్యుకేషన్లో తెలియాలన్నమాట. ఇలా జరిగేదండి ఏన్షియంట్ కాలంలో, ఇలా ఉండేది ఎడ్యుకేషన్ అనేది. ఓకే, నెక్స్ట్ మనం ఎవల్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఇండియా. ఓకే, హైయర్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ అంటే ఇప్పుడు మనం ఏన్షియంట్ కోసం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రీ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్కి ముందు అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటికి తర్వాత అప్పుడు ఎలా మారింది. ఓకే, సో ఏన్షియంట్ టైంలో ఎలా ఉండేది, మెడివల్ టైంలో ఎలా ఉండింది, మోడర్న్ టైంలో ఎలా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ కోసం మనం తెలుసుకోవాలండి. అలాగా సో మీకు తెలిసిందే కదా ఏన్షియంట్ టైంలోని మనకి వేదాస్, ఉపనిషత్స్, ధర్మశాస్త్రాస్, తర్వాత ఫిలాసఫీ అవన్నీ కూడా మనకి నేర్పించేవారు. ఓకే, ఎక్కడంటే తక్షశిల యూనివర్సిటీస్లో, నాలంద యూనివర్సిటీస్లో అక్కడ మనకి బోధించేవారు. సో ఆ తర్వాత ఏమైంది మనకి మన ఇండియాకి చాలా మంది లైక్ ముస్లిం ఎడ్యుకేషన్ వచ్చేసిందండి కదా. ముస్లిమ్స్ ఫస్ట్ ఇన్వైట్ చేసేవారు, తర్వాత అరబ్స్ వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ వచ్చాయండి. అంటే ఎవరు మనకి వస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది మనకి ఉండేదన్నమాట. సో అలాగా ఉర్దూ ఇంట్రడ్యూస్ అయిపోయింది. సో తర్వాత ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ అయిపోయింది మనకి. ఓకే, ఒకప్పుడు సాంస్క్రిట్లోని బుద్ధిస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు పాలీలోని చెప్పేవారు మెథడ్స్. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి మొఘల్స్ వాళ్ళు వచ్చారో, ముస్లిమ్స్ వచ్చారో అప్పుడు ముస్లిమ్స్ ఎడ్యుకేషన్ అది మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళు స్టార్ట్ చేశారు. అలాగే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్ ఎడ్యుకేషన్ కూడా మనకి మింగిల్ అయిందండి. అయితే ఇప్పుడు మనం ఎవల్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఇండియా, ఇప్పుడు ఏన్షియంట్ కాలంలో ఎలా ఉందో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రెజెంట్ అంటే ప్రీ ఇండిపెండెన్స్, అసలు ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు నేను ఏంటి ప్రెజెంట్ నేను
10th క్లాస్ చదువుతున్నాను, ఇంటర్ చదివాను, డిగ్రీ చదివాను, పీజీ చదివాను, పిహెచ్డి చదివాను అంటే ఇలాగా. సో మనకు ఒక ఆర్డర్ ఉందండి. ఓకే, ఒక ఆర్డర్ ఉంది. సో ఇప్పుడు మనకి మరి ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఎలా ఉండేది ఎడ్యుకేషన్ సిస్టమ్, మరి పోస్ట్ ఇండిపెండెన్స్ టైంలో ఎలా ఉంది, మరి మనం తెలుసుకోవాలి కదా. ఏన్షియంట్ టైంలో ఎలా ఉందో మనం తెలుసుకున్నాం, మరి తర్వాత ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఎలా ఉన్నది, తర్వాత మరి పోస్ట్ ఇండిపెండెన్స్ టైంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉన్నది మనం తెలుసుకోవాలండి. ఓకే, సో ఏన్షియంట్ ఎడ్యుకేషన్ అలా జరుగుతున్న తర్వాత కొంతమంది ముస్లిమ్స్ మన ఇండియాని ఆక్యుపై చేయడానికి ట్రై చేయడం, వాళ్ళు ఆక్యుపై చేసిందే కాకుండా మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా వాళ్ళు చాలా చేంజెస్ తీసుకొచ్చారండి. ఆ తర్వాత నెమ్మదిగా ఎప్పటి నుంచి మనం చదువుకోవాలి అంటే చార్టర్ యాక్ట్ అండి, చార్టర్ యాక్ట్ 1813. ఓకే, సో ఎప్పటి నుండి మనం చదువుకోవాలి అంటే చార్టర్ యాక్ట్ 1813 ఇక్కడ నుండి మళ్ళీ మనం చదువుకోవాలండి. అంటే నెంబర్ ఆఫ్ చేంజెస్ మళ్ళీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చింది ఎక్కడి నుండి అంటే ఈ చార్టర్ యాక్ట్ 1813 నుండి మనకి వచ్చిందండి. ఓకే, సో 1813లో చార్టర్ యాక్ట్ ఏం చెప్పిందంటే ద ఆబ్జెక్టివ్ వాజ్ టు స్ప్రెడ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఓకే, అంటే ఫస్ట్ సైంటిఫిక్ నాలెడ్జ్ మనకు ఉండాలి అని చెప్పిన యాక్ట్ ఎవరు అంటే చార్టర్ యాక్ట్ అండి. అంటే మీరు వేదాస్, ఉపనిషత్స్, ఫిలాసఫీలు అవే చెప్పడం కాదు, సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా పిల్లలకు ఉండాలి అని చార్టర్ యాక్ట్లోని ఫస్ట్ మనకి తీసుకొచ్చారండి. ఆ తర్వాత ప్రమోటింగ్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ సైన్సెస్. ఓకే, మోడర్న్ సైన్సెస్ మీద కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి అనేది చార్టర్ యాక్ట్లో చెప్పారనమాట. తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ వేర్ అలౌడ్ ఇన్ ద కంట్రీ టు ప్రీచ్ దర్ రిలీజియన్. చెప్పాను కదండి, ఎవరు వస్తే వాళ్ళది ఇంట్రడ్యూస్ చేసేసేవారు. సో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాబట్టి క్రిస్టియన్ మిషనరీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 1817లో హిందూ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ క్యాల్కటా విచ్ ఈస్ నౌ బికేమ్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ 1855, నౌ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఇన్ 2010 అండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1817లో హిందూ కాలేజ్ అనే దాన్ని ఒకటి స్థాపిస్తే కల్కటాలో, అది 1855కి దాని ప్రెసిడెన్సీ కాలేజ్ అని పేరు మార్చారండి. 2010లో ప్రెసిడెన్సీ యూనివర్సిటీ అయిపోయిందండి అది. ఓకే, సో మీకు అడగచ్చు క్వశ్చన్ ఒకసారి ఏపీ సెట్లోని, అంటే 1817లోని విచ్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అంటే హిందూ కాలేజ్ అండి. హిందూ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ క్యాల్కటా. ఎక్కడ అంటే క్యాల్కటా. ఎప్పుడంటే 1817. ఓకే, సో మనం ఆఫ్టర్ వేదాస్ అంటే వేదిక్ పీరియడ్ తర్వాత మళ్ళీ మనం తెలుసుకోవాల్సింది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఈ చార్టర్ యాక్ట్ నుండే స్టార్ట్ చేయాలండి. చార్టర్ యాక్ట్ ఏంటి అంటే 1813 అండి. చార్టర్ యాక్ట్ 1813 తర్వాత అదేంటండి అంటే ఇట్ వాజ్ యూజ్డ్ టు స్ప్రెడ్ సైంటిఫిక్ నాలెడ్జ్. అంటే ఆ వేదాలు నేర్చుకోవడం కాకుండా సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది పిల్లల్లో ఉండాలి అని చెప్పారండి చార్టర్ యాక్ట్. అలాగే మోడర్న్ సైన్సెస్ అన్ని నేర్పించాలని చెప్పారు. క్రిస్టియన్ మిషనరీస్ని అలౌ చేశారు. ఓకే, ఆ క్రిస్టియన్ మిషనరీస్తో పాటుగా 1817లో హిందూ కాలేజ్ అనే దాన్ని స్థాపించారు. అది లేటర్ బికేమ్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ 1855 అండ్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఇన్ 2010 అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ చార్టర్ యాక్ట్. తర్వాత ఎలిప్స్టోన్ రిపోర్ట్ అండి. కరెక్ట్గా ఇది జరిగిన 10 సంవత్సరాలకండి. కరెక్ట్గా ఇది జరిగిన 10 సంవత్సరాలకు మనకి ఎలిప్స్టోన్ రిపోర్ట్ అనేది ఒకటి వచ్చిందండి. ఓకే, సో ఎలిప్స్టోన్ రిపోర్ట్ అంటే ఏంటంటే మీరు చిల్డ్రన్కి బాగా ట్రైన్ చేస్తున్నారు, చిల్డ్రన్కే కాదు టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పిన రిపోర్ట్ అండి ఎలిప్స్టోన్ రిపోర్ట్. ఓకే, సో సూపర్విజన్ అనేది ఉండాలి. ఓకే, అంటే యూనివర్సిటీస్ బాగానే రన్ చేసేస్తున్నారు, స్కూల్స్ బాగానే రన్ చేసేస్తున్నారు, అంతా బాగానే ఉంది. మరి వాటిని ఎవరు సూపర్వైజ్ చేస్తున్నారు, ఎవరు అండర్లో అవన్నీ జరుగుతున్నాయి. ఓకే, సో అస్తమానం పిల్లలకి కాదు టీచర్స్ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి అని చెప్పిన రిపోర్ట్ ఏంటి అంటే ఎలిప్స్టోన్ రిపోర్ట్ అండి. ఎలిప్స్టోన్ రిపోర్ట్ ఈజ్ ఇన్ 1823 అనమాట. ఓకే, సో ఎలిప్స్టోన్ రిపోర్ట్ ఏంటంటే 1823. ఓకే, సో అది ఏం చెప్పిందంటే ఇట్ రికమెండెడ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ ఆఫీసర్స్. ఓకే, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ ఉండాలి, ఆఫీసర్స్ అపాయింట్ చేసింది, స్కూల్లో సూపర్వైజర్స్ని ఉండాలని చెప్పింది, అలాగే టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పింది అనమాట. ఎప్పుడండి ఎందులో చెప్పారు అంటే ఎలిప్స్టోన్ రిపోర్ట్లో చెప్పారు. ఎప్పుడు ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 10 years ఆఫ్ చార్టర్ యాక్ట్.
చార్టర్ యాక్ట్ లో ఏం చెప్పారండి, సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ఇంకల్కేట్ చేయాలని చెప్పారు. అది జరిగిన 10 సంవత్సరాలకి ఎలిప్స్టోన్ రిపోర్ట్ వచ్చిందండి. ఎలిప్స్టోన్ రిపోర్ట్ లో ఏం చెప్పారు అంటే సో ట్రైనింగ్ అనేది ఇవ్వాలి, టీచర్స్ కి సూపర్విజన్ అనేది ఉండాలి అనేది చెప్పారండి. నెక్స్ట్ మెకలేస్ మినిట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెకలేస్ మినిట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అసలు మన ఇండియాలో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పిన కమిటీ ఏంటంటే మెకలేస్ మినిట్స్ అండి. ఓకే, సో మనకి ఇండియాలోని మన ఇంగ్లీష్ సిస్టమ్ అండి, ఇంగ్లీష్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ మీడియం ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, సో ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేసిన ఎవరు అంటే మెకాలే అండి, లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే wanted to build an education system that is secular and scientific, free of old age prejudices and at a par in the western world. ఓకే, సో వెస్ట్రన్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనేసి ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఇవ్వాలి అని చెప్పిన అతను ఎవరు అంటే మెకాలే అండి. దాన్ని మెకాలేస్ మినిట్స్ అంటారు. సో అందుకని మెకాలేస్ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్. నేను ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ ఉందో దాన్నే మీకు బోల్డ్ చేశానండి. అది ఆ బోల్డ్ పాయింట్ గుర్తుపెట్టుకుంటూ అది ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ అయిపోద్దండి. సో మెకాలేస్ ఏం చెప్పారంటే ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ మీడియం ఇన్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వుడ్స్ డిస్పాచ్ అండి. వుడ్స్ డిస్పాచ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. మ్యాగ్నా కార్టా అంటే ఫైనల్ కాన్స్టిట్యూషన్ అండి. వుడ్స్ డిస్పాచ్ లో ఏంటుంది అంటే సో లైక్ అంటే ఇట్స్ లైక్ కాన్స్టిట్యూషన్ అండి. ఇట్స్ లైక్ ఎ కాన్స్టిట్యూషన్. ఎలా అయితే కాన్స్టిట్యూషన్ లో స్కెడ్యూల్స్ ఉంటాయి, తర్వాత ఆర్టికల్స్ అవన్నీ ఉంటాయి కదా, అలా 1 by 1 ఏంటి అనేది, అలాగే వుడ్స్ డిస్పాచ్ లో కూడా దాని వుడ్స్ డిస్పాచ్ ని మనకు మ్యాగ్నా కార్టా అని కూడా అంటారండి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కి మ్యాగ్నా కార్టా లాంటిది, అంటే కాన్స్టిట్యూషన్ లాంటిది. ఓకే, సో ఇట్స్ అ ఫైనల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. దాన్ని మనం వుడ్స్ డిస్పాచ్ అంటాము. ఓకే, ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ మ్యాగ్నా కార్టా. అంటే ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడగచ్చండి క్వశ్చన్, మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని దేన్ని అంటారు అంటే వుడ్స్ డిస్పాచ్ అండి. వుడ్స్ డిస్పాచ్ ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటారు. It was the first policy measure regarding higher education. It recommended setting up of 3 universities, namely Madras, Calcutta and Bombay University were set up in 1857. So Woods Dispatch అనేది 3 యూనివర్సిటీ సెటప్ చేయాలి అని చెప్పేసి ఒక రికమెండేషన్ అనేది తీసుకొచ్చిందండి. ఎక్కడ మెడ్రాస్, కల్కట్టా, బొంబేలో ఇప్పుడు 1857లో. దీనికన్నా ఇంపార్టెంట్ పాయింట్ మ్యాగ్నా కార్టా అండి. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ దేన్ని అంటారు అంటే వుడ్స్ డిస్పాచ్ ని అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ హంటర్ కమిషన్ అండి. హంటర్ కమిషన్ లో ఏం చెప్పారు అంటే ఒకప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అంత సాగ్రిగేటెడ్ గా ఉండేది కాదండి. ఇప్పుడు క్లియర్ గా ఒక రూట్ తీసుకొచ్చారండి. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, సెకండరీ ఒక డివిజన్ ఉండాలి అనేసి, సాగ్రిగేషన్ అనేది ఉండాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ కి, సెకండరీ ఎడ్యుకేషన్ కి సాగ్రిగేషన్ అనేది ఉండాలి అని చెప్పిన కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్ అంటే. ఓకే, సో నెక్స్ట్ ఇట్ ప్రపోజ్డ్ దట్ యూనివర్సిటీస్ వుడ్ హ్యావ్ టు మేనేజ్ ద ఎఫిలియేటెడ్ కాలేజెస్. అంటే ఇప్పుడు ఏయూ ఉందండి, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ ఏం చేస్తుంది, దానికి ఒక ఎఫిలియేటెడ్ కాలేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ సే సపోజ్ పైడా కాలేజ్ ఉందండి, పైడా కాలేజ్ ఇస్ ఎఫిలియేటెడ్ కాలేజ్ టు ఏయూ. అలాగే రఘు కాలేజ్ ఉందండి, రఘు కాలేజ్ ఇస్ ఎఫిలియేటెడ్ టు ఏయూ. అలాగే బులాయ్ కాలేజ్ ఉందండి, బులాయ్ కాలేజ్ ఆల్సో ఎఫిలియేటెడ్ టు ఏయూ. సో ఎఫిలియేషన్ అనేది ఉండాలి. అంటే యూనివర్సిటీస్ కాలేజెస్ ని కూడా ఎఫిలియేటెడ్ చేసుకోవాలి అనేసి చెప్పిన కమిషన్ ఏదండి అంటే హంటర్ కమిషన్ అండి. హంటర్ కమిషన్ ఏం చెప్పింది, అంతకుముందు సాగ్రిగేషన్ అనేది ఉండాలి, ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ సాగ్రిగేషన్ అనేది ఉండాలని చెప్పిందండి. అలాగే యూనివర్సిటీస్ వుడ్ హ్యావ్ టు మేనేజ్ ఎఫిలియేటెడ్ కాలేజెస్. యూనివర్సిటీస్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ ని కూడా మేనేజ్ చేసుకోవాలి, అంటే వాటిని రన్ చేయగలగాలి అని చెప్పింది ఎవరు అంటే హంటర్ కమిషన్ అండి. ఓకే, నెక్స్ట్ యూనివర్సిటీస్ కమిషన్ 1902. ఈ యూనివర్సిటీస్ కమిషన్ ఏమన్నా లార్డ్ కుర్జన్ కమిషన్ అని కూడా అంటారండి. లార్డ్ కుర్జన్ కమిషన్ అంటాము. ఓకే, సో ఇది ఏం చేసిందంటే ఇట్ వాజ్
So Lord Curzon was the first person to appoint Commission on University Education. In 27 January 27, 1902, Indian Universities Act 1904, Indian University Commission was appointed. Okay, Universities Commission అనేది అపాయింట్ అవ్వబడిందండి అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ థామస్ రాలయ్య టు ఎంక్వైర్ ఇంటూ కండిషన్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద బ్రిటిష్ ఇండియా. యూనివర్సిటీస్ కమిషన్ ఏం చెప్పిందంటే ఇప్పుడు ఓకే, సో మనకి ఎలిప్స్టోన్ రిపోర్ట్లో ఏం చెప్పిందండి, టీచర్స్కి ట్రైనింగ్ ఉండాలి, స్కూల్స్లో సూపర్విజన్ ఉండాలి అనేవి చెప్పిందండి. మరి రాలయ్య కమిషన్ ఏం చెప్పారు అంటే యూనివర్సిటీస్ యొక్క ప్రాస్పెక్ట్స్ని చెక్ చేయండి. ఓకే, యూనివర్సిటీస్ యొక్క ప్రాస్పెక్ట్స్ని చెక్ చేయండి, కండిషన్ ఏంటో చెక్ చేయండి, ఆ యూనివర్సిటీస్కి ఏమైనా అవసరం ఉన్నాయో ఏంటో. ఓకే, సో ఏదైనా సరే వాటికి ఎలా ఉంది, అటు కండిషన్ ఎలా ఉంది, ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, యూనివర్సిటీస్ని ఎంక్వైరీ చేయాలి. ఓకే, యూనివర్సిటీస్కి చూసుకోవాలి, వాటి బాగోగులను చూడాలి అని చెప్పిన కమిషన్ ఏది అంటే థామస్ రాలయ్య కమిషన్ అండి. ఎప్పుడండి, 1902లో. ఓకే, సో రికమెండెడ్ స్ట్రిక్ట్ సూపర్విజన్ ఆఫ్ కాలేజెస్ ఇంక్లూడింగ్ ఎఫిలియేషన్ కండిషన్స్ అవన్నీ కూడా సూపర్విజన్ చేయాలనేసి ఒక యూనివర్సిటీస్ కమిషన్ అని చెప్పింది. అంటే యూనివర్సిటీస్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి, సూపర్విజన్ చేయాలి, ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, కాన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలి అని చెప్పిన కమిషన్ ఏంటి అంటే యూనివర్సిటీస్ కమిషన్ అండి. ఓకే, నెక్స్ట్ సాడ్లర్ కమిషన్ అండి. సాడ్లర్ కమిషన్. ఓకే, సాడ్లర్ కమిషన్. సాడ్లర్ కమిషన్ అండి ఈజీగా మెయిన్ గుర్తుండిపోవాల్సిన పాయింట్ సెకండరీ ఎడ్యుకేషన్ అండి. ఓకే, సాడ్లర్ కమిషన్ మొత్తం ఫోకస్ చేసిందంతా సెకండరీ ఎడ్యుకేషన్ మీదే. ఓకే, సాడ్లర్ కమిషన్ సెకండరీ ఎడ్యుకేషన్, సాడ్లర్ కమిషన్ సెకండరీ ఎడ్యుకేషన్. ఓకే, సో ఎక్కువగా అంటే సెకండరీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసిన కమిటీ ఏంటంటే సాడ్లర్ కమిషన్ అండి. అలాగే ఇది కేబ్ అనేది ఒకటి ఉండాలి అనేసి మనకి సజెషన్ ఇచ్చింది కూడా సాడ్లర్ కమిషన్ అండి. ఓకే, సో కేబ్ అంటే ఏంటంటే మనకి ఇట్స్ లైక్ ఎన్ మీడియేటరింగ్ బాడీ అండి, మీడియేటింగ్ బాడీ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్ అనమాట. సో ఇలాంటిది ఒకటి ఉంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారండి. కేబ్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటుందండి. ఓకే, సో అలా యూనివర్సిటీస్కి సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ని ఓకే ఒక తాటిపై అంటే ఒక వేలో వెళ్ళాలి అని సజెస్ట్ చేస్తుందండి కేబ్. సో వాటి మధ్య సత్సంబంధాలు కొనసాగించేటట్టుగా ఇది ఉపయోగపడుతుందండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అడ్వైజరీ ఎడ్యుకేషన్. సో దాన్ని సాడ్లర్ కమిషన్లోని సజెస్ట్ చేశారండి. Okay, so Calcutta University Commission, so it's also known as Calcutta University Commission. Sadler Commission is also known as Calcutta University Commission. Suggested the setting up of Central Advisory Board of Education (CABE) was set up in 1920. Okay, so CABE అనేది స్థాపించారండి Sadler Commission. So మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన Sadler Commission ఏంటంటే SS Sadler Commission is for secondary education. అలాగే CABE ను కూడా అది ప్రపోజ్ చేసిందండి. ఓకే, సో కేబ్ ని కూడా ప్రపోజ్ చేసి విచ్ ఇస్ నథింగ్ బట్ సాడ్లర్ కమిషన్. ఓకే, తర్వాత హర్టాగ్ కమిటీ అండి, హర్టాగ్ కమిటీ. ఓకే, సో సాడ్లర్ కమిషన్ మనకి కేబ్ కావాలి అని చెప్పింది కదండి, అగైన్ ఇట్ రికమెండెడ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ కేబ్ అండి. ఓకే, సో ఆ రికమెండేషన్ ని హర్టాగ్ కమిటీ కూడా యాక్సెప్ట్ చేసింది, నిజంగానే కేబ్ ఉండాలి అని చెప్పేసి చెప్పింది. కేబ్ ఎందుకు ఉండాలండి అంటే చూడండి, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కేబ్ ఈస్ ఫర్ మెయింటైనింగ్ కోఆర్డినేషన్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ని ఓకే కోఆర్డినేషన్ ఉండాలి. ఓకే, హైయర్ ఎడ్యుకేషన్లోని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ ఉండాలి అని కేబ్ చెప్తుందండి. అలాంటి కేబ్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని ప్రపోజ్ చేసిన కమిటీ ఏంటంటే హర్టాగ్ కమిటీ అండి. అంటే అంతకుముందు చెప్పిన సాడ్లర్ కమిటీ లాగే హర్టాగ్ కమిటీ కూడా కేబ్ అనేది ఉండాలి అనేసి. ద కమిటీ ఫోకస్డ్ ఆన్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ అండ్ స్టాండర్డ్ ఆఫ్ యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్. ఓకే, ఇట్ focused on improving the quality and standard of university level education. It again recommended the setting up of CABE, okay, which was again established in 1935. ఎప్పుడైతే ఈ హర్టాగ్ కమిటీ రికమెండ్ చేసిందో మళ్ళీ కేబ్ని ఎస్టాబ్లిష్ చేశారండి. ఓకే, సో అప్పటి నుండి ఇంక ఎగ్జిస్టెన్స్లోనే ఉంది అది. మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి కోఆర్డినేషన్ చేస్తుందండి, కోఆర్డినేట్ చేస్తుంది దేనిలో, హైయర్ ఎడ్యుకేషన్లో. ఓకే, దిస్ ఇస్ అబౌట్ హర్టాగ్ కమిటీ. నెక్స్ట్ సప్రూ కమిటీ అండి. సప్రూ కమిటీ అంటే ఏంటంటే ఇది అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్లో అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఇది స్థాపించబడ్డ కమిటీ అండి, అది సప్రూ కమిటీ.
ఓకే. సో ఇప్పుడండి 1934 అండి. ఇవన్నీ కూడా ప్రీ ఇండిపెండెన్స్ అండి. ప్రీ ఇండిపెండెన్స్‌లో హైయర్ ఎడ్యుకేషన్‌కి ఉపయోగమైన కమిటీస్ అన్నమాట. ఏవేవి హైయర్ ఎడ్యుకేషన్‌కి దోహదపడ్డాయో, అంటే ఏ కమిటీ ఏది ప్రపోజ్ చేసింది. ఇప్పుడు మనం ఈ కండిషన్‌లో ఉన్నామంటే అది ఏ కమిటీ దయ. ఓకే. సో పర్టిక్యులర్ కమిటీ మనకి ఇవి ఉండాలని రికమెండ్ చేయడం వల్లే మనం ఈ సిట్యుయేషన్స్‌లో ఉన్నాం. సో అలాగా ఏ కమిటీ ఎలాంటి రికమెండేషన్స్ చేసింది అనేది మనకి ఇప్పటి వరకు నేర్చుకుంటున్నాం అండి. ఓకే. సో సప్రూ కమిటీ ఉందండి ప్రీ ఇండిపెండెన్స్‌లో. అది ఏం చేసింది అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఉత్తరప్రదేశ్ మీద ఫోకస్ చేసింది. అలాగే హర్టాగ్ కమిటీ ఏం చేసిందండి, కేబ్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. కేబ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి కోఆర్డినేషన్ బాగుందండి హైయర్ ఎడ్యుకేషన్లో. ఓకే. నెక్స్ట్ అబౌట్ వుడ్ రిపోర్ట్ అండి. అబౌట్ వుడ్ రిపోర్ట్. ఓకే. సో అబౌట్ వుడ్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఇట్ రికమెండెడ్ వొకేషనల్ ట్రైనింగ్ అండి త్రూ పాలిటెక్నిక్స్ అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ వొకేషనల్ టీచర్స్ ట్రైనింగ్. అంటే అబౌట్ వుడ్ రిపోర్ట్లోని ఇట్ ఈస్ ప్రపోజ్డ్ ఇంగ్లీష్ షుడ్ బి ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అట్ యూనివర్సిటీ లెవెల్. ఓకే. అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇంగ్లీష్లో ఉండాలి. తర్వాత వొకేషనల్ ట్రైనింగ్ అనేది కూడా ఉండాలి అనేసి రికమెండ్ చేసిన కమిటీ ఏంటంటే అబౌట్ వుడ్ కమిటీ అండి. ఓకే. అబౌట్ వుడ్ కమిటీ రికమెండెడ్ ఇంగ్లీష్ షుడ్ బి ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అట్ ద యూనివర్సిటీ లెవెల్. సిమిలర్లీ వొకేషనల్ ట్రైనింగ్ అనేది ఉండాలి. సెట్టింగ్ అప్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్, సెట్టింగ్ అప్ ఆఫ్ వొకేషనల్ టీచర్స్ ట్రైనింగ్ ఇన్ కాలేజెస్. ఓకే. పాలిటెక్నిక్స్లోని వొకేషనల్ ట్రైనింగ్ అనేది ఉండాలి అనేసి అబౌట్ వుడ్ రిపోర్ట్ అనేది చెప్పిందండి. నెక్స్ట్ జాకిర్ హుస్సేన్ కమిటీ అండి. ఈ జాకిర్ హుస్సేన్ కమిటీ 1937. ఇది ఎక్కువగా ఫోకస్ చేసింది క్రాఫ్ట్స్ అండి. క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ ఎక్కువగా ఫోకస్ చేసిందండి కమిటీ. ఓకే. సో క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ కూడా నేర్పించాలి, క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ కూడా నేర్పించాలి అనేది ఫోకస్ చేసిన కమిటీ ఏంటంటే జాకిర్ హుస్సేన్ కమిటీ అండి. ఓకే. ఇందాక నేను సాడ్లర్ కమిషన్ని సెకండరీ ఎడ్యుకేషన్ కింద గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, అలాగే క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ని ప్రపోజ్ చేసిన కమిటీ ఏంటంటే జాకిర్ హుస్సేన్ కమిటీ అండి. ఓకే. సో మెయిన్ వాళ్ళు మనకి ఎన్ని ఇంపార్టెంట్ వర్డింగ్స్ చెప్పినా కొన్ని పాయింట్స్ అలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటాయండి. అవే మనకి ఎగ్జామ్లో కూడా అడుగుతారు. అలాంటి పాయింటే ఇదనమాట. అంటే జాకిర్ హుస్సేన్ కమిటీ ఏది ప్రపోజ్ చేసిందంటే క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ని మనకి సపోర్ట్ చేసిందండి. క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసిన కమిటీ ఏంటంటే జాకిర్ హుస్సేన్ కమిటీ. ఓకే. సో నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ ఏంటండి అంటే ఇది ప్రీ ఇండిపెండెన్స్ ఇండియాలోని మనకి కమిటీస్. ఇప్పుడు మనకి మెయిన్ కమిటీ వచ్చేసిందండి. అదేంటంటే సర్గెంట్ రిపోర్ట్. సర్గెంట్ రిపోర్ట్ 1944 ఏం చెప్పిందండి సర్గెంట్ రిపోర్ట్? యూజీసీ. ఓకే. సో యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ అనేది ఉండాలి అని చెప్పిన కమిటీ ఎవరు అంటే సర్గెంట్ రిపోర్ట్ అండి. ఓకే. సో రికమెండెడ్ యూజీసీని రికమెండ్ చేసింది ఎవరు అంటే అసలు సర్గెంట్ కమిటీ అనమాట. యూనివర్సిటీని రికమెండ్ చేసింది ఎవరు అంటే సర్గెంట్ రిపోర్ట్. ఓకే. సో ఎలాగైతే మనం కొన్ని పాయింట్స్లో లైక్ జాకిర్ హుస్సేన్ కమిటీ క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అలా ఎలా గుర్తుపెట్టుకున్నామో యూజీసీని రికమెండ్ చేసింది ఎవరు అంటే సర్గెంట్ రిపోర్ట్ అండి. అలాగే లెర్నింగ్ అనేది యాక్టివిటీస్ని బేస్ చేసుకుని ఉండాలి. ఓకే. ఒట్నే చదివడం కాదు, యాక్టివిటీస్ చేస్తూ చదివితే బాగుంటుంది అని రికమెండ్ చేసిన కమిటీ ఎవరు అంటే సర్గెంట్ కమిటీ అండి. ఓకేనా. సో ఇట్ గేవ్ ఇంపార్టెన్స్ టు వొకేషనల్ ట్రైనింగ్, అలాగే రికమెండెడ్ యూజీసీ, అలాగే యాక్టివిటీస్ చేస్తూ చదివితే ఇంకా బాగా మనకు అర్థమవుతుంది అని చెప్పిన కమిటీ ఎవరు అంటే సర్గెంట్ రిపోర్ట్. ఎప్పుడండి? 1944. ఓకే. దిస్ ఇస్ ప్రీ ఇండిపెండెన్స్ అప్పుడు ఇది వచ్చిన రిపోర్ట్ అండి. ఓకే. నెక్స్ట్ సో వేరియస్ కమిటీస్ మనకి ఏంటేంటి చెప్పాయి అనేది మనం తెలుసుకున్నాం. ఎప్పుడు అంటే ప్రీ ఇండిపెండెన్స్ ఇండియాలో ఎలా జరిగిందో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పోస్ట్ ఇండిపెండెన్స్. ఓకే. అంటే మన హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ రేంజ్లో ఇప్పుడు మనం ఉన్న దాంట్లో రావడానికి కారణమైన కమిటీస్ మరి పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఏంటేంటి ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.